శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణుడి యొక్క దశావతారములలో రెండవ అవతారము కూర్మావతారము. కూర్మము అంటే తాబేలు అని అర్థము. కచ్చపము, తాబేలు అని కూడా మనం దీనిని పిలుస్తూ ఉంటాం. అసలు శ్రీమన్నారాయణుడు కూర్మావతారమును, తాబేలు అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం పరిశీలించినట్లయితే ఇది ఒక విచిత్రమైనటువంటి కథ. ఒకానొక సమయంలో దుర్వాసో మహర్షి వెళ్తున్నప్పుడు అక్కడ ఆయనకు ఇంద్రుడు కనబడ్డాడు. ఆ ఇంద్రుడు అప్పుడే ఒక రాక్షసుని జయించి నా అంతటి వాడు లేడు అనేటువంటి అహంకారంతో విర్రవీగుతూ అక్కడ సేద తీరుతూ ఉన్నాడు. ఏదో అక్కడ ఉన్నాడు, కనపడ్డాడు. ఈ దుర్వాసో మహర్షి ఆ ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నాయన, నేను అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదం వల్ల ఈ యొక్క దండను, ఒక మాలను స్వీకరించినాను. అమ్మవారే స్వయంగా నాకు ఇచ్చినది. నువ్వు సమస్త దేవతలకు కూడా రాజువు, అంటే మాకు రాజువు, ముల్లోకాలను కూడా పరిపాలించేటువంటి వాడివి కదా. దీనిని నువ్వు స్వీకరించు, నీకు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నీ యందు ఉంటే మా యందు ఉన్నట్టే కదా అని ఆ యొక్క మాలను ఇస్తే ఆ యొక్క ఇంద్రుడు అహంకారంతో దాన్ని కళ్ళకద్దుకొని ఐరావతం మీదకి వేసినాడు. అది ఆ మహా అహంకారం అన్నమాట, గొప్ప నేరం అది. ఎందుకంటే పెద్దలైన వారు ఏదైనా మనల్ని అనుగ్రహించి ఇస్తే మనం ధరించాలి, మెడలో ధరించి దానిని పవిత్రమైనటువంటి స్థానంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటేనే దానికి సరైనటువంటి గౌరవం ఇచ్చినట్లు, ఆ పెద్దలు గౌరవింపబడినట్లు. ఇప్పుడు ఈ క్రియ ద్వారా ఇంద్రుడు రెండు తప్పులు చేశాడు. ఒకటి, దుర్వాసో మహర్షిని అవమానించినాడు. ఎందుకంటే వాహనానికి ఇవ్వడం ఏంటండి, మనం ఈ దేవాలయాలలో ఇచ్చేటువంటి పూలదండల విషయంలో కూడా ఈ తప్పు చేయకూడదని మనకు చెబుతూ ఉన్నది. దేవాలయాల్లో మనకు పూలదండ ఇస్తే దాన్ని తలలో పెట్టుకుని, లేదు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళి తులసి కోటలో పెట్టేయండి. ఆడవారైతే తలలో పెట్టుకోవచ్చు చక్కగా. అంతేగాని తీసుకెళ్ళి కార్లకు, బండ్లకు పెడుతూ ఉంటారు. అది మహాపాపము, అలా చేయకూడదు. అలా చేస్తే ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాంతో దుర్వాసో మహర్షి శాపాన్ని ఇస్తాడు. ఇంత అహంకారంతో ఏ ధనము, ఏ యొక్క శక్తి నాకుందని విర్రవీగుతున్నావో ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ శక్తి నీకు లేకుండా పోవుగా కానీ దుర్వాసో మహర్షి శాపం ఇస్తాడు. దాంతో ఇంద్రుడు ధనము లేనివాడిగా అయిపోతాడు. దాంతో బాధపడి మళ్ళీ విష్ణువు దగ్గరికి దేవతలంతా వెళ్తారు. ఇంద్రుడి దగ్గర లేకుంటే, రాజు దగ్గర ధనం లేకపోతే పరిపాలన ఎలా సాగుతుంది? మళ్ళీ దేవతలంతా వెళ్తారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, చేసింది తప్పే కదా, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ నీ ధనమంతా నీకు కావాలి, నీ ఐశ్వర్యమంతా నీకు కావాలి, నీ పరాక్రమం అంతా నీకు రావాలి అంటే వెళ్ళి క్షీరసాగరము అనేటువంటి ఒక గొప్ప సాగరం ఉంది, దాన్ని చిలకండి. మందర పర్వతాన్ని పెట్టుకొని దాన్ని చిలకండి. మీ ఒక్కరి వల్ల కాదు, అసురులను కూడా తీసుకొచ్చుకోండి, ఇద్దరూ కలిసి చిలకండి. వాళ్ళు ఎందుకు వస్తారండి అంటావేమో. అది చిలుకితే మీకు ఈ ధనము, ఐశ్వర్యముతో పాటు అమృతము అనేటువంటి ఒక గొప్ప వస్తువు కూడా లభిస్తుంది. దాన్ని మీకు కూడా ఇస్తాము అని ఒక మాట చెప్పండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఇద్దరూ కలిసి కూడా చిలకండి అని విష్ణువు ఒక సూచన చేస్తే వెళ్ళి ఎలాగోలాగా చర్చలు చేస్తారు. చర్చలు చేసి వాసుకినేమో తాడుగా చేసుకొని, మందర పర్వతాన్నేమో ఆ కవ్వంగా చేసుకొని ఆ క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ అది పెద్ద సాగరము. ఈ వాసుకి ఈ ఒకవైపు దేవతలు, మరొక వైపు ఆ రాక్షసులు పట్టుకొని చిలుకుతూ ఉంటే కింద ఎటువంటి ఆసరా, ఎటువంటి పట్టు లేకపోవడం వలన అంత పెద్ద మందర పర్వతం కూడా క్షీరసాగరంలో మునిగిపోయింది. దబేల్మని మునిగిపోయింది. దాంతో హాహాకారాలు చేస్తూ దేవుళ్ళు మళ్ళీ విష్ణువు దగ్గరికి వచ్చి, స్వామి, నీవు చక్కగా చిలకమన్నావు కానీ ఆ మందర పర్వతం నిలబడట్లేదు. దాన్ని నిలబెట్టే శక్తి ఎవరికి ఉంది స్వామి ఈ సృష్టిలో? మందర పర్వతమే ఈ సృష్టిలో అత్యంత పెద్ద పర్వతం. దాన్ని పట్టుకొని దాని దగ్గర పెట్టడానికే గరుడుని బతిమాడాల్సి వచ్చింది. గరుడిని నీవు పంపిస్తేనే అది అక్కడికి వచ్చింది. ఎందుకంటే అది తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద కథ నడుస్తుంది. అదంతా చెప్పితే చాలా లెంతీ అవుతుంది అని చెప్పట్లేదు, కానీ అది చెప్పేటప్పుడు కూడా చాలా పెద్ద కథ అనేది వస్తుంది. ఆ మందర పర్వతాన్ని పెకిలించి తీసుకొని రావడానికి కూడా ఎంతో కష్టపడతారు. అలాంటిది ఇప్పుడు దాన్ని మోసి అది గిరగిరా తిప్పుతూ ఉంటే, మరి కవ్వంలాగా చిలుకుతూ ఉంటే ఆ బరువునంతా మోసి ఆ గిరగిరా చుక్కుతుంటే తట్టుకునేటువంటి శక్తి ఎవరికి ఉందని ప్రార్థిస్తే, ఇక నారాయణుడే మహాకూర్మ అవతారంలో అంటే ఒక తాబేలు అవతారాన్ని స్వీకరించి ఆ సముద్రపు అడుగున కూర్చొని ఉంటాడు. ఆ యొక్క వీపు మీద పెట్టుకొని హాయిగా చిలకండి అంటాడు. అలా చిలుకుతుంటే నారాయణుడి వీపు మీద మనం గీసుకుంటే ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది కూడా జరగలేదు. హాయిగా సమ్మగా ఉందట. హాయిగా వీపు మీద గీకుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత బరువుని నారాయణుడు భరించడం జరిగినది. అది కూర్మావతారం రావడానికి
కారణం. ఆ తర్వాత అందులో నుంచి విషం పుట్టినప్పుడు మహా అగ్నిలాగా పుట్టినా కూడా దాన్ని తట్టుకుని నారాయణుడు కదలకుండా నిలబడ్డాడు. చాలామంది అనుకుంటారు విషం పుట్టినప్పుడు నారాయణుడు ఏం చేసినాడు, పరమేశ్వరుడు ఎంత చేశాడని. కాదు, అసలు విషం పుట్టిందే హాలాహలం పుట్టిందే మందర పర్వతాన్ని చెలుగుతున్నటువంటి క్షీరసాగరంలో నుంచి కదా. ముందు శరీరాన్ని తప్పింపజేసిన తీవ్రమైనటువంటి వేడితో కాలిపోయినది ఆ యొక్క నారాయణుడి యొక్క శరీరం. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ యొక్క హాలాహలాన్ని స్వీకరించిన తర్వాత అయినా కూడా అదే వేడితో ఆ మందర పర్వతాన్ని చిలికి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలను దేవతలకు ఇచ్చిన తర్వాత ఆ లక్ష్మీదేవి ఆ నారాయణుని స్వీకరించిన తర్వాత కూడా నారాయణుడి యొక్క వేడి తగ్గకుంటే కాంచీపురంలో చంద్రఘంటేశ్వర ఆలయం అని ఉంటుంది మనకు. ఏకాంబరేశ్వరుడి యొక్క ఏకాంబరేశ్వరుడు ఎదురుగా ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు చెబుతాడనమాట సూచన, నా యొక్క తాపం తగ్గలేదయా అంటే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువి కదా, ఆయన తాపాన్ని నేను తగ్గిస్తాడు, ఈయన తాపాన్ని ఆయన తగ్గిస్తాడు. అయితే నా ఎదురుగా ఉండు, ఏకాంబరేశ్వర లింగం ఎదురుగా ఉండు, నా శిరస్సున ఉన్నటువంటి గంగ మరియు ఆ చంద్రుడి యొక్క కిరణ స్పర్శతేత నీ యొక్క తాపము నశించిపోతుంది అని చెబితే అక్కడ ఉంటాడనమాట. ఆ విధంగా కూర్మావతారము అనేది రావడం జరిగింది. అంటే సమస్త దేవతలకు కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి అవతారము కూర్మావతారము. లక్ష్మీదేవి పుట్టడానికి, కామధేనువు కల్పవృక్షములు పుట్టడానికి కారణము కూర్మావతారము. కాబట్టి ఈ శుద్ధ పౌర్ణమి రోజు ఈ కూర్మావతారము అనేది ఆవిర్భవించడం జరిగినది. ఈ కూర్మావతారము రావడానికి ఇంత కథ ఉన్నది కాబట్టి ఈ కూర్మావతారానికి సంబంధించినటువంటి చిత్రపటం ఇంట్లో ఉన్నా కూడా, కూర్మావతారానికి సంబంధించినటువంటి కథను విన్నా కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. సహజంగా 10 అవతారాలు అనేవి 10 స్థానాలను సూచిస్తాయి. మొదటిది వేదానికి సంబంధించినటువంటి, అంటే బుద్ధిని వికసింపజేసేటువంటి వేదాన్ని ఇవ్వడానికి మత్స్యావతారంలో వస్తాడు నారాయణుడు. రెండవది ధనస్థానంగా చెబుతారు ఉన్న జాతకంలో, అంటే ధనాన్ని కాపాడేటువంటి అవతారం కూర్మావతారం. కాబట్టి మనకు ఐశ్వర్యం కావాలన్నా, లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా, ఎటువంటి సంపదలు కావాలన్నా కూడా ఈ కూర్మావతార కథను విని ఆ నారాయణుడికి నమస్కరించుకుంటే చాలా అఖండమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే పూర్వం ప్రతి బావిలో కూడా కూర్మాన్ని ఉంచుకునేవారు, ఒక తాబేలును ఉంచుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు అంటే బావులు కాబట్టి చక్కగా వాటికి కావాల్సినటువంటి ఆహారం అదంతా లభించేది, జీవించేవి. ఇప్పుడు తీసుకొచ్చి ఏదో బకెట్లలో ఒక అక్వేరియంలలో పెట్టుకొని పెంచడం అనేది సబబైనటువంటి విషయం కాదు. దానికి సరైనటువంటి ఆహారం లభించకపోతే, అది ఒకవేళ ఆహారం లభించక కృషించి నశించిపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి. కూర్మము యొక్క బొమ్మను, తాబేలు యొక్క బొమ్మను తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఆ దిక్కుకు పెట్టాలా, ఈ దిక్కుకు పెట్టాలా, అలాంటి ఏమి దిక్కుమాలినటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా దేవుని దగ్గర పెట్టుకోండి. లేదా వ్యాపారస్తులు అయితే టేబుల్ మీద పెట్టుకుంటారు, తప్పలేదు. నన్ను అడిగితే మాత్రం దేవుని దగ్గర పెట్టుకొని చక్కగా నీళ్లు పోసుకొని రోజు నమస్కారం చేసుకోండి. కూర్మావతారానికి అభిషేకం చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది కదా. ఆ విధంగా కూర్మావతారముని పూజిస్తే విశేషమైనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యములను ఇస్తాడు అని మనకు భాగవతంలో కూడా చెప్పడం జరిగినది. కాబట్టి ఇది కూర్మావతారము యొక్క కథ. ఎంత గొప్ప కథ అంటే, ఇంద్రుడి యొక్క అహంకారం వల్ల కోల్పోయినటువంటి సంపదలను కూడా ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆర్తితో తనను నమ్ముకున్న వారి యొక్క అహంకారాన్ని కూడా తొలగించి ఆ సంపదను ఇచ్చినాడు శ్రీమన్నారాయణుడు. అంత గొప్ప స్థితికి తీసుకెళ్తుంది కూర్మావతార అవతారము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కూర్మావతారంలో ఉన్నటువంటి నారాయణుడికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో తాంబేలు బొమ్మను పెట్టుకొని ఆ యొక్క నారాయణుని యొక్క అనుగ్రహంతో అఖండమైనటువంటి సంపదను పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.